యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకున్నారు ఫ్రెండ్స్. అది ఎలాగంటే ప్రజెంట్ నేషనల్ వైజ్ గా ట్రెండ్ అవుతున్న డైరెక్టర్ ఆదిత్య థార్. ఎవరి ఆదిత్య థార్ అనుకుంటున్నారా? ఈ ఆదిత్య థార్ గారు ధురంధర్ 1, ధురంధర్ 2 ఈ రెండు మూవీస్ కి డైరెక్టర్ ఆదిత్య థార్. ప్రజెంట్ ధురంధర్ 2 బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి విధ్వంసం సృష్టిస్తుందో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఆ సినిమా డైరెక్టరే ఈ ఆదిత్య థార్. ఈ ఆదిత్య థార్ గారు గతంలోనే మన జూనియర్ ఎన్టీఆర్ గారికి అల్లు అర్జున్ గారికి 2 స్టోరీలు అయితే చెప్పడం జరిగింది భయ్య, ధురంధర్ కంటే ముందు. కానీ వీళ్ళిద్దరూ కూడా రిజెక్ట్ అయితే చేయడం జరిగింది. మన ఎన్టీఆర్కి వచ్చేసి అశ్వత్థామ స్టోరీ అయితే ఒకటి చెప్పడం జరిగింది. ఆ స్టోరీ విన్న తర్వాత ఎన్టీఆర్ గారు అయితే సైలెంట్ గా అయితే తప్పుకున్నారు. అల్లు అర్జున్ గారు కూడా ఒక పవర్ఫుల్ స్టోరీ అయితే చెప్పారు ఈ ఆదిత్య థార్ గారు. అది కూడా అల్లు అర్జున్ కి నచ్చలేదు. దానివల్ల అల్లు అర్జున్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా రిజెక్ట్ అయితే చేశారు. కానీ ఇప్పుడైతే వాళ్ళిద్దరు అయితే బాధపడుతున్నారు. ఎందుకు అంటే ధురంధర్ 2 సక్సెస్. ఈ ధురంధర్ 2 సక్సెస్ ఎంత విధ్వంసం సృష్టిస్తుంది అంటే ఇంచుమించుగా 2000 కోట్లు అయితే పక్కగా అయితే కొల్లగొడుతుంది ఫ్రెండ్స్ లాంగ్ రన్ లోను. ఈ ఫస్ట్ డే వచ్చేసి ఈ మూవీకి 236 కోట్లు అయితే గ్రాస్ కలెక్షన్స్ అయితే రాబట్టింది. ఈ మధ్య కాలంలో చాలా మంచి నెంబరు. ఎందుకంటే మనకు 2025 సంవత్సరాన్ని మొత్తానికి ఒక ధురంధరే 1000 కోట్ల మూవీ పడ్డది. ముందైతే వచ్చే కానీ 2025లో ఒక్క 1000 కోట్ల కూడా మూవీ కూడా పడలేదు. అదొకటి ధురంధర్ 1 ఒకటే. ఇదే ధురంధర్ 2 ఈ 2026లో 2000 కోట్ల మూవీ అయితే అవుతుంది ఫ్రెండ్స్. అందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే మన ఆదిత్య థార్ గారికి అనుభవం తక్కువ అనే ఒకే ఒక రీజన్తో జూనియర్ ఎన్టీఆర్ గారు అల్లు అర్జున్ గారు అయితే రిజెక్ట్ చేయడం జరిగింది. కానీ నిన్న ఎన్టీఆర్ గారు అల్లు అర్జున్ గారు అయితే ఈ ధురంధర్ 2 సినిమా పైన అయితే ఒక స్పెషల్ ట్రీట్ అయితే పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇద్దరు కూడా అందులోనే జూనియర్ ఎన్టీఆర్ పెట్టిన ట్రీట్ అయితే ఈ సినిమా చాలా బాగుంది. అలాగే ఎస్పెషల్లీ రణవీర్ సింగ్ గారి యాక్టింగ్ వేర కుమ్ముడిగా ఉంది. అలాగే మూవీ డైరెక్టర్ టేకింగ్ కోర్ స్టోరీని ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఎక్కడ కూడా అన్వాంటెడ్ సీన్స్ పెట్టకుండా అన్వాంటెడ్ క్యామెరాస్ పెట్టకుండా ఒకే పాయింట్ ఆఫ్ లో చాలా బాగా తీశారని అయితే డైరెక్టర్ గురించి అయితే మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఎక్కువగా పోవడం జరిగింది. అల్లు అర్జున్ గారు కూడా ఇదే చేశారు. మన జూనియర్ ఎన్టీఆర్ కానీ అల్లు అర్జున్ కానీ ఎవరో ఒకరు ఆదిత్య థార్ గారి మూవీని యాక్సెప్ట్ చేసి ఉంటే భలేగా ఉండేది. ఇప్పుడైతే మన నందమూరి ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ చెందుతున్నారు. ఎందుకంటే ఈ ధురంధర్ మూవీ ఎంత సక్సెస్ సాధిస్తుందో చూస్తున్నారు కదా. ప్రజెంట్ సినిమా సక్సెస్ సాధించడం ఒకటే కాకుండా మన ఇండియాకి గర్వంగా నిలబెట్టే సినిమా. అలాగే అందులోని మన నటుడికి మంచి యాక్టింగ్ స్కిల్స్ అయితే ఇంకా ఎక్కువ వస్తాయి. మన జూనియర్ ఎన్టీఆర్ గారు మామూలుగానే సూపర్గా యాక్ట్ చేస్తారు. ఇలాంటి డైరెక్టర్ దగ్గర పడితే ఇంకా గట్టిగా ఇంకా నేషనల్ అవార్డులో అయితే వస్తూ ఉంటాయి. అలాంటి డైరెక్టర్లతో అయితే సినిమా చేయాలని అయితే ప్రతి నందమూరి అభిమానులు అయితే కోరుకుంటారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటారు. ఎందుకంటే ఒక హీరో అనేది ఎంతటి నటన కనబరిచే సినిమా చేస్తే అంత బెటర్గా అయితే ఆలోచిస్తారు. ఎందుకంటే అందరిలో కూడా మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని చెప్పుకోవడానికి అయితే బాగుంటుందని. మరి చూద్దాం అల్లు అర్జున్ కానీ ఎన్టీఆర్ కానీ ఎప్పుడు మన ఆదిత్య థార్ తోటి సినిమా చేస్తారని. ఎందుకంటే ప్రజెంట్ 2 మూవీస్ హిట్ అవడం వల్ల ఇండియా వైజ్ గా మన ఆదిత్య థార్ డైరెక్టర్ గారికి అయితే మంచి డిమాండ్ ఉంది. కానీ తర్వాత మూవీ ఎవరితో చేస్తారనేది సస్పెన్స్. చూద్దాం. మన తెలుగులో అయితే ఒకరైతే సెట్ చేస్తారు. అల్లు అర్జున్ కానీ ఎన్టీఆర్ కానీ రామ్ చరణ్ కానీ వీళ్ళు ముగ్గురులో అయితే ఒకరైతే సెట్ చేసుకుంటారు. నెక్స్ట్ మూవీ మన ఆదిత్య థార్ గారితో. మనం అయితే ఎవరు చేసినా పర్లేదు, తెలుగులో ఎవరో ఒకరు చేస్తే మొదటి సినిమా తర్వాత ఆటోమేటిక్ గా తర్వాత హీరోకి అయితే షిఫ్ట్ అవుతుంది. త్వరలోనే ఆదిత్య థార్ గారిని మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతే బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏంటండి కింద కామెంట్లో పెట్టండి. అలాగే మన వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.